హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఫైనల్ పార్ట్ని చూసేద్దాం. ఫైనల్ పార్ట్ స్టార్టింగ్లోనే మన హీరోకి గిఫ్ట్ గెలుచుకున్న టైని హీరోకి ఇచ్చినందుకు హీరో తీసుకెళ్ళి చెన్కి చెప్తుంటాడు అనమాట. చెన్ అంటాడు అది కేవలం 500 ఇవన్నీ మాత్రమే, నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవ్వద్దు అని అంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ తన ఫ్రెండ్ అయిన మూకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది హీరో గురించి, తను ఏం రియాక్షన్ ఇవ్వలేదని. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ మీరిద్దరు డైరెక్ట్గా ప్రపోజ్ చేసుకోండి అని అంటారు. అలా ఇద్దరు షాక్ అవుతారు అనమాట. నైట్ ఏమో హీరోయిన్కి ఫుల్ జలుబు లేసి ఉంటుంది, అది హీరో కేర్గా చూసుకుంటాడు. మార్నింగ్ హీరోయిన్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు, మిస్టర్ ము చికెన్ సూప్ తీసుకొచ్చి. అలా నువ్వు చికెన్ సూప్ తాగు, తొందరగా క్యూర్ అవుతుందని చెప్తుంటాడు. అప్పుడే హీరో వచ్చి అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటాను అంటాడు. హీరోయిన్ కొంచెం కోపడుతుంది అనమాట. అలా హీరోకి కోపంగా వెళ్తూ ఉంటే హీరో దగ్గరగా లాక్కొని ఫోర్స్గా కిస్ చేస్తూ ఉంటాడు. అలా హీరో కూడా హాస్పిటల్లో పడతాడు. అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు, నీకెందుకు జలుబు లేసింది, హీరోయిన్కి కదా జలుబు లేసిందని అంటే ఇద్దరు కొంచెం షైగా ఫీల్ అవుతుంటారు. చెన్ను వాళ్ళిద్దరిని అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మా హీరోయిన్ ఫ్రెండ్ ఆరెంజ్కి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి తన గురించి తెలుసుకోవాలనుకుంటానని ఆరెంజ్ కూడా నమ్మేసి అడ్రస్ చెప్తుంది. హీరో వాళ్ళమ్మ అప్పుడే వచ్చి వాళ్ళ హీరోని అడుగుతుంది, నీకు ఎలా వచ్చింది జలుబు అని అంటే హీరోయిన్ ఏమో అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ ఫియాన్సీ అదంతా బయట నుంచి వింటూ కోపంగా ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, నేను మా అమ్మకి చెప్పేశాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని అంటుంది. నర్స్ వచ్చి నీకు ఇంజెక్షన్ వేయాలంటే హీరో భయపడుతూ ఉంటాడు. హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో చెన్ను అలాగే ఆరెంజ్ మిస్టర్ ముగ్గురు కలుసుకొని టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చెన్ అంటాడు, హీరో ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్తూ ఉంటాడు. ఏమో బాధపడతాడు అనమాట. మరోవైపు ఏమో హీరో ఫియాన్సీ ఆ మూవీ అలాగే హీరోయిన్ పిక్స్ అన్నీ వైరల్ చేపిస్తూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ నాన్న వెతుక్కుంటూ వస్తుంటాడు. హీరోయిన్ దగ్గరికి ఫియాన్సీ వచ్చిన నిన్ను చూడడానికి వచ్చానని అంటూ ఉంటాడు. హీరోకి న్యూస్ మొత్తం తెలిసి ఎలాగైనా స్టాప్ చేయాలని అంటూ ఉంటే అప్పుడే చెన్ వచ్చి అంటాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. మరోవైపు ఫియాన్సీ హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుందన్నమాట. లేనిపోనివన్నీ హీరోయిన్ పైన చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో బయట ఉండి అవన్నీ విని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి నాకు కొంచెం మనీ అప్పుగా ఇవ్వమ్మ, నాకు అవసరం ఉందని అంటూ ఉంటే అప్పుడే హీరో వచ్చి వాళ్ళ నాన్నని పక్కకు పంపించి ఏటీఎం కార్డు ఇస్తాడు. హీరోయిన్కి అదంతా కోపం వచ్చి నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అని హీరోయిన్ కోపంగా తిట్టి బయటకు వస్తుంది. అలా ఇద్దరు మిస్టర్ ము అలాగే హీరోయిన్ ఇద్దరు బయటకు వెళ్ళి చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. అవన్నీ కొంతమంది ఫొటోస్ తీస్తారనమాట. హీరో ఏమో హీరోయిన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే చెప్పిన మాటలు కూడా చెప్తాడనమాట. హీరోయిన్ కూడా అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని కొంచెం బాధపడతాడు. హీరోయిన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ అంటాడు, నీకు అంత ప్రాబ్లం ఉంటే రావచ్చు కదా అని. హీరోయిన్ నా జాబ్ అని అది నా జాబ్, నేను విడిచిపెట్టి రాలేనని అంటుంది. అలా హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి హీరో కోపంగా నువ్వు ఎక్కడికి వెళ్ళవని చెప్తే హీరోయిన్ ఏం చెప్పకపోయేసరికి ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏడుస్తూ ఉంటే హీరో అంటాడు, ఐఎమ్ సారీ, నేను ఇలా చేయాలనుకోలేదు, కోపంతో చేశానని. హీరోయిన్ ఎత్తుకెళ్ళి లోపల బెడ్పై పడుకోబెట్టి సారీ చెప్తుంటాడు. హీరోయిన్ ఏమో ఇంకా క్షమించి కిస్ చేస్తూ ఉంటుంది. అలా ఆ రోజు వాళ్ళు వన్ నైట్ స్టాండ్ చేస్తారనమాట. మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ని చూస్తూ ఉంటే హీరోయిన్ లేచి కొంచెం సిగ్గుపడుతూ ఉంటే అప్పుడు హీరో అంటాడు, నేను మీ నాన్న గురించి సెక్రటరీకి చెప్పేశాను, చూసుకుంటాను. హీరో లేచి హీరోయిన్కి ఒక మెల్ల లాకెట్ వేస్తాడు. అలా ఇది మా అమ్మ ఇష్టమైన వాళ్ళకి ఏమన్నది, అందుకే నీకు వేస్తున్నానని చెప్తాడు. హీరో ఫియాన్సీ ఏమో ఫోన్ చేస్తూ ఉంటుంది. హీరో ఏమో మీటింగ్లో ఉంటాడు. ఒక ప్రాబ్లం వచ్చినందుకు అందరూ చాలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో ఫుల్ డ్రింక్ తాగుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆరెంజ్ అంటుంది, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటే చెన్ అంటాడు, నీకేమి ఇది లవ్ ఫెయిల్యూర్ కాదు, నేను నీకు చెప్తాను రాని కార్లో పికప్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు ఏమో ఆరెంజ్ని చెన్ ఏమో అన్నందుకు ఆరెంజ్ అక్కడి నుంచి దిగిపోతుంది అనమాట. హీరోయిన్ ఆఫీస్కి పిలుచుకెళ్ళి తనపై కూర్చోబెట్టుకొని నాకు ఈ ఫైల్స్లో చూపియు, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు ఏం కనిపించదు కదా అని అంటే అది ఒక ఎంప్లాయ్ చూసి అందరికీ చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు హీరోయిన్ కొంచెం బాధపడుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడక అంటాడు. అప్పుడు హీరోయిన్ వంట చేస్తూ ఉంటే ఆరెంజ్ ఫోన్ చేయడంతో ఆ గ్యాస్ని కూడా ఆఫ్ చేయకుండా అలానే వచ్చేస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నావు అంటే అంటే నేను స్టడీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నాను అనేసరికి హీరోయిన్ కొంచెం బాధగా హక్ చేసుకుంటుంది. మరోవైపు ఏమో ఆరెంజ్ ఒక్కటి చీకట్లో వెళ్తూ ఉంటే సాంగ్స్ వినుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. తనని ఎవరు కిడ్నాప్ చేస్తారు. మరోవైపు హీరోయిన్ అడుగుతుంది, అయితే జాగ్రత్తగా బయలుదేరి వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేను వస్తానని అంటుంది. అలా హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి హీరో చేయి కాలింటుంది. ఎందుకంటే వంట చేసింది మొత్తం ఆడిపోయి ఉంటే హీరో బంద్ చేయడానికి వెళ్ళినప్పుడు
తనకు కళ్ళు కనిపించక చేయి కాల్చుకుని ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ సారీ ఇంకోసారి ఇలా చేయనంటే హీరో కూడా సరే అంటాడు. అలా హీరో డాక్టర్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు, నీకు తన వల్లే కళ్ళు వస్తున్నాయని. మరోవైపు చెన్నుకి ఆరెంజ్ కిడ్నాప్ అయిందని తన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. ఆరెంజ్ని కిడ్నాప్ చేసిన అమ్మాయి చెన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. మరోవైపు మూ బయలుదేరుతూ ఉంటాడు. అలా హీరోయిన్ కొంచెం ఏడ్చుకుంటే మూకు బాగా చెప్తూ ఉంటుంది. అలా అప్పుడే హీరోకి ఫోన్ చేసి వచ్చి పికప్ చేసుకుంటే హీరో కూడా తన్ని దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుంటాడు. అది ఒక పర్సన్ బయట నుంచి చూస్తూ ఉంటుంటాడు అనమాట. హీరోయిన్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళినందుకు బాధపడొద్దు అని తనని ఒక పార్కులో కూర్చోబెడతాడు. మరోవైపు ఏమో ఆరెంజ్కి మొత్తం డ్రింక్ తాపుతూ ఉంటారు. అప్పుడే చెన్ను వచ్చి అంటాడు, నువ్వు ఇంకా వేరే సిటీకి వెళ్ళలేదా, నీ కథ చెప్తానని వాళ్ళని బాగా కొట్టి ఆరెంజ్ని తన రూమ్కి పిలుచుకొచ్చి పడుకోబెట్టింటాడు. ఆరెంజ్ ఏమో మత్తులోన చెవుని కొరికేస్తుంది. హీరోయిన్కి హెల్త్ బాగాలేదని తెలియడంతో హాస్పిటల్కి వెళ్తాడనమాట. తనకు బాగానే ఉంటుంది. మరోవైపు హీరో ఆఫీస్లో ప్రాబ్లం వస్తుంది. ఆ సీన్ అక్కడే కట్ చేసి మనకు ఆరెంజ్ని చూపిస్తారు. ఆరెంజ్ ఏమో చెన్నుని చూసి అక్కడ నుంచి కోపంగా వెళ్తూ ఉంటుంది. చెన్ను తన వెనక్కి వెళ్ళి సారీ చెప్తాడు. ఆరెంజ్ ఏమో అవేం పట్టించుకోదు. అలా చెన్ను హార్ట్ పెయిన్ వచ్చినట్టు యాక్టింగ్ చేసేసరికి ఆరెంజ్ వెళ్ళి హక్ చేసుకుంటుంది అనమాట. అలా వాళ్ళిద్దరు కలిసి ఫియాన్సీ ఏమో ఒక డాక్టర్ తోటి మాట్లాడుతూ ఉంటుందన్నమాట హీరో కళ్ళ గురించి. ఆ సీన్ మనకేం చూపించారు. తర్వాత హీరో దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండేసరికి అప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు ఆరెంజ్ ఫోన్ చేయలేదని అంటే హీరో అంటాడు, నువ్వు చెన్నుకు ఫోన్ చేయి, ఇద్దరు కలిసే ఉంటారు అనేసరికి హీరోయిన్ ఫోన్ చేస్తే చెప్తుంది ఆరెంజ్ నేను బాగున్నానని. తర్వాత హీరో కళ్ళ కోసమని డాక్టర్ని మీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫియాన్సీ వచ్చి అంటుంది, ఇతను చాలా పెద్ద డాక్టరు, అతనికి చాలా మనీ ఇవ్వాల్సి ఉంటుంది, నువ్వు చేయలేకపోతే చెప్పు నేను చేస్తాను, కానీ నాకు ఒక కండిషన్ ఉందనేసరికి హీరోయిన్ ఏంటి చెప్పు అని అంటుంది. నువ్వు హీరో దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, అలాగైతే నేను చేస్తాను అనేసరికి హీరోయిన్ కొంచెం బాధగా హీరో దగ్గరికి వెళ్తుంది. అలా హీరో అంటాడు, నాకు కళ్ళు వచ్చినమ్మని నేను నిన్నే చూడాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళకంటే హీరోయిన్ కూడా అలానే సరే అని చెప్పింటుంది. అలా హీరోయిన్ ఇంటికి వెళ్ళి చాలా కోపంగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా హీరో మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హీరోతో పార్క్కి వెళ్ళడం, తర్వాత ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఐఎమ్ సారీ అని చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఒక డిసిషన్స్కి వచ్చిన దానిలాగా ఒక లెటర్ రాసి తన చైన్ అక్కడ పెట్టి వెళ్తుంది. మరోవైపు ఫియాన్సీ హీరోయిన్ వెళ్ళిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు ఏమో చెన్నింగా హీరోయిన్ రాలేదనుకుంటుంది. హీరోయిన్ ఏమో తన లగేజ్ మొత్తం సర్దుకొని హీరో మెమరీస్ తోటి బాయ్ మిస్టర్ లిన్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత చెన్ను అలాగే ఆరెంజ్ ఇద్దరు హీరోయిన్ కోసం వెతుకుతారు. అలా హీరో ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలిసిన వెంటనే హీరో దగ్గరికి వెళ్తాడు. హీరో అందరిని చూసి హీరోయిన్ ఎక్కడుందని అంటే నువ్వు రెస్ట్ తీసుకో మేము తర్వాత చెప్తామని అంటే హీరో అదేం పట్టించుకోకుండా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారనమాట. అలా హీరోయిన్ రాసినటువంటి చూసి అలాగే తన మెమరీస్ గుర్తు తెచ్చుకొని కొంచెం బాధపడుతూ ఉంటాడు. అలా హీరోయిన్ లెటర్ దొరుకుతుంది, నువ్వు నా కోసం వెతుకొద్దు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అనేసరికి హీరోయిన్ మెమరీస్ ఇంకా బాగా గుర్తొస్తుంటాయి అనమాట. తను టై ఇవ్వడము అవన్నీ గుర్తొచ్చి తన ఆఫీస్కి వెళ్ళి కొంతమందిని చెప్పి హీరోయిన్ వెతకమని చెప్పింటాడు. అలా ఏం యూస్ లేదని అంటూ ఉంటాడు. ఫియాన్సీ ఏమో అక్కడికి వస్తూ ఉంటే అప్పుడు చెన్ను అంటాడు, నువ్వే కదా ఇదంతా కావాల్సింది చేసిందని అంటే ఫియాన్సీ అంటుంది, అవును నేనే చేశాను అని అంటూ ఉంటుంది. మరోవైపు ఏమో ఫియాన్సీ ఫోన్ చేసి తనకి చెప్తుంది నువ్వు రావద్దని. హీరోయిన్ ఏమో హీరో మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత హీరో ఒక అమ్మాయిని పెట్టుకొని తనతో కొంచెం రొమాన్స్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫియాన్సీ వచ్చి కోపంగా హీరోని తిడుతుంది, ఇన్ని రోజులు నన్నే టచ్ చేయలేదు, అలాంటిది ఇప్పుడు కొత్త అమ్మాయితో ఏంటంటే తను నాకు నచ్చిందని అంటాడు. తర్వాత ఫియాన్సీ కోపంగా వెళ్తుంటే హీరో అనుకుంటాడు, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, ఇలాగైనా హీరోయిన్ బయటకు వస్తుందని అనుకుంటాడు. తర్వాత ఆరెంజ్కి హీరోయిన్ మెసేజ్ చేస్తుంది ఎలా ఉన్నావని. ఆరెంజ్ అంటుంది బాగుంది, ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. ఎంప్లాయీస్ అందరూ హీరో ఒక అమ్మాయితో ఉందని గాసిప్ చేసుకుంటూ ఉంటారు అనమాట. హీరో అవేం పట్టించుకోకుండా వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి హీరోయిన్ గుర్తు తెచ్చుకొని 5 years అయింది నేను నిన్ను మీట్ అవ్వక ఖచ్చితంగా ఐడెంటిఫై చేశానని అంటూ ఉంటాడు. కొద్ది రోజులకే ఆరెంజ్ది అలాగే చెన్నుది కూడా మ్యారేజ్ అవుతూ ఉంటుంది. హీరోయిన్కి ఫోన్ చేస్తే నేను వస్తున్నానని అంటూ ఉంటాడు. హీరోయిన్ దగ్గర ఒక బాబు ఉంటాడు అనమాట. హీరోయిన్ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. చెన్ను హీరోకి ఫోన్ చేసి తొందర రారా మ్యారేజ్కి టైం అవుతుందని అంటే హీరో కూడా సరే అని అంటాడు. హీరోయిన్ బాబు వెళ్తూ ఉంటే హీరో కూడా అదే సైడ్లో వెళ్తుంటారు. కానీ ఒకరొకరు చూసుకోరనమాట. అప్పుడు చెన్ను కారు ఆపి మాట్లాడుకుంటే హీరోయిన్ని చూసి అలా వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. తర్వాత అక్కడికి ఆరెంజ్ అలాగే చెన్ను వచ్చి నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు సడన్లో బాబు అంటాడు, హీరోని డాడీ అని పిలిచేస్తాడనమాట. అది హీరోకి పొర్రపోతుంది. హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ కూడా అవుననేస్తుంది అనమాట. తర్వాత
ఆరెంజ్ బాబుని అలాగే చెన్నిని పక్కకు పిలుచుకెళ్ళి హీరోయిన్ ఇద్దరిని సపరేట్ చేస్తుంది అనమాట. హీరో ఏమో తనకి ఇచ్చిన చైన్ తనకే ఇచ్చి ప్రపోజ్ చేసి తనని కిస్ చేసుకుంటాడు. ఈ హ్యాపీ ఎండింగ్తో ఈ సిరీస్ ఇక్కడితో కంప్లీట్ అయింది.